పొద్దున్నే 6 గంటలకు లేచి మా బళ్ళారి నుంచి కంప్లీ అనే ఊరికి టికెట్ తీసుకొని నా ఫ్రెండ్ గాడి కోసం వెయిటింగ్ అయితే చేస్తున్నాను భయ్య. నేనైతే కంప్లీ అనే ఊరికి చేరిపోయాను మావా. మా ఫ్రెండ్ గాడు సిరుగుప్ప అనే ఊరు నుంచి ఇక్కడికి వస్తున్నాడు. ఆడి కోసం వెయిటింగ్ చేస్తున్నానులేండి. ఇక్కడ బస్ స్టాప్ లో నా వెనకమాల కూర్చున్న ఇద్దరు యువకులు ఒక 2 గంటల నుంచి రీల్స్ చూస్తూ కూర్చున్నారు మావా. వాళ్ళు చూస్తే చూశారు గానీ నాకు మాత్రం తలపోటు వచ్చేసింది భయ్య. కాలేజీకి వెళ్ళట్లేదు, ఉద్యోగం లేదో తెలియదు గానీ మన దేశంలో ఉన్న యూత్ మొత్తం ఇలా ఖాళీగా ఉంటే మన కంట్రీ బాగుపడినట్టే భయ్య. పోనీలేండి, కనీసం రేపులు మర్డర్లు రోడిజంలు చేయకుండా ఇలా ఫోన్లకి అతుక్కుపోయి ఖాళీగా ఉండడమే మేలులేండి. జాబులు చేస్తూ అలసిపోయిన మా ప్రాణాలకి వారానికి ఒక్కసారి కాకపోయినా కనీసం నెలకొక్కసారైనా ఒక ట్రిప్ వేయాలి మావా. మీ ఫ్రెండ్స్ కి పెళ్లిళ్ళు కాకుండా బ్యాచిలర్స్ గా ఉన్నప్పుడే ఏదైనా ప్లాన్ చేయండి మావా. ఒక్కసారి వాళ్ళకి పెళ్లి అయిపోయింది అనుకోండి, ట్రిప్ కాదు కదా కనీసం చాయ్ తాగడానికి కూడా రాలేరు. ఇవన్నీ నేను ఏదో ఊహించుకొని చెప్పట్లేదు మావా, రియాలిటీలో చూశాను కాబట్టే చెప్తున్నాను. హంపీలో ఉన్న క్వీన్స్ బాత్ అనే స్పాట్ కి అయితే వచ్చామండి. అప్పట్లో మహారాణి గారి స్నాన గది అన్నమాట. ఈ స్నాన గదిని ఇండియన్ ఇస్లామిక్ స్టైల్లో కట్టారంట. విజయనగర సామ్రాజ్యంలో అచ్యుతరాయ అనే రాజు ఈ కట్టడాన్ని కట్టించారంట. రాజవంశంలో ఉన్న మహారాణులందరూ ఖచ్చితంగా ఇక్కడే ముస్తాబవ్వాలంట భయ్య. మహారాణులు స్నానం చేయడానికే ఇంత పెద్దగా కట్టించారంటే ఇంకా షాజహాన్ ముంతాజ్ కోసం తాజ్ మహల్ కట్టించడం తప్పే లేదులేండి.